ఇళ్లకు ఇప్పెత్తినాం. నేను అప్పుడు మంత్రిగా ఉన్నా, బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు కొన్ని వేల మందికి మేము డిప్పెత్తి ఎవరికైతే వాళ్ళకి ఎత్తినామో వాళ్ళు లోన్లు కూడా తీసుకొని వాళ్ళ కాపురాలు చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇంతవరకు అది చేయలేదు. అది డిప్పెట్ అప్పుడు కంప్లీట్ అయినా లేదు. మీ కళ్ళారా మీరు అందరూ తెలుసు, మీకు తెలిసి నేను చెప్పాల్సి వస్తుండే. మరి అప్పటి పరిస్థితి ఈయన ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు నాకైతే తెలుసు. కానీ ట్రీట్మెంట్ కాదు, ఒక ఏళ్ళు అట్లా ఎయిట్లో పెడుతున్నాడు, ఒక ఏళ్ళు కూడా ఇన్కంప్లీట్ అయిపోయింది. అది వాళ్ళు అది మన మొగులు వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒక్కడు కూడా లేడాడా. ఈ ట్రిట్కు వెళ్ళి 8 ఏళ్ళు ఇక్కడ 13,000 ఏళ్ళు నిర్ధారణ ఇచ్చాడు. ఇక్కడ ఐలూరులో 2 కలిపితే ఇంకా ఇన్కంప్లీట్ అయినాయి. ఇక్కడ రైతులు రేవాలపడి అది ఎందుకు కంప్లీట్ చేయకపోయినాడు? నేనైతే ఆల్రెడీ కంప్లీట్ అయినా రంగులు కొట్టుకునేవు కదా. ఇప్పుడు నవ్వుతాడు, సిగ్గుండేటోడు ఎవరైనా చెప్తాడా? 5 ఏళ్ళు తీసిన ఫోటోలు కాబట్టి తీస్తాను. అదే రెడీ వచ్చిన ఫోటోలు ఉన్నాయి కదా దగ్గర. ఆ మున్సిపల్ కమిషన్ ఇది ఇచ్చినాడు ఆల్బమ్. కాబట్టి అబద్ధాలు చెప్పకుండా రాజకీయాల్లో అదే గమనిస్తారు ప్రజలు. సీఎం చేసినాడు ఏం కదా. ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే స్తోమత కూడా లేదు కదా వీళ్ళకు. ముఖ్యమంత్రి దయాస్ మీద అపాయత కలుపుతున్నాడు కానీ ఎలక్షన్ వచ్చినాయి వీళ్ళ ముఖాలను ఎప్పుడో చూసినాడు ముఖ్యమంత్రి. మొత్తం జిల్లా అంతా నాకు కూడా రాష్ట్రం అంతా వచ్చినారు ఆయనకి. కనీసం 10-15 మంది బుక్ చేసుకోలేకపోయినారు. ఆయన ఎవడో సాక్ష్యాన్ని ఒప్పుకున్నాను లేనిది కూడా చెప్పినాడు ఎవరు కామెంటేటర్. జనం అయితే జరిగింది మీటింగ్ ఎక్కడ కాలేజ్ రోడ్లో జనం ఆడికి చూపిస్తున్నాడు. ఆర్టిస్ట్ పెట్టిన దాకా చూస్తున్నాడు. వచ్చినట్టు అదంతా గ్రౌండ్కి చూపాడు చూపించాడు. ఏం చూస్తారు, మీరు చూస్తారు, జనం చూస్తారు. ఎక్కడెక్కడ నుంచే బస్సులు, కావలి నుంచి బస్సుల, కావలి నుంచి వెంకటగిరి నుంచి బస్సులు పేపర్లు మీరే వేశారు. వర్షాభావం ఉంది, వర్షాభావం ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడాలా? నేను రాష్ట్రానికి మెసేజ్ చేయాలి కదా. మీ వరకు 30 వరకు ముఖ్యమంత్రి ఉంటాడు, అతను పోతాడు ఎట్లా? అంతవరకు ప్రజలు చెప్పాలి కదా. నేను వచ్చాను అందరు మీకు ఇచ్చింది ఎవరికి ఇచ్చింది? నువ్వు కూరగాయలు ఇచ్చినావు. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాడు, ఆయన భర్త మన ఎవరు వజ్రాంగిరెడ్డి కుమారుడు ఆయన దశరథ రాముడిని అలుగు కట్టాలాడ. మాకు అది రివాల్వింగ్ది బిర్చొద్దు, మీరు అలుగు పడితే రాయలసీమకు 60 టీఎంసీలు నీళ్ళు నిలబడతాయని చెప్పి ముఖ్యమంత్రి ఎప్పుడైనా మాట్లాడాడు. దాని గురించి చెప్పాలి కదా. దాని గురించి మాట్లాడాలి. ఎవరు అడిగేది కదా. వీళ్ళకి ధైర్యం ఉంటే రాయలకు. భారతంలో వెళ్ళిపోయినాడు. భారతంలో రామాయణం, రాముడు, రావణాసురుడు, నరకాసురుడు. నేను చెప్పాను కదా, నరకాసుడు ఏదో ఒక పేరు పెట్టి నువ్వు మోడీ గారికి అని పేరు చెప్పు, నీకు ధైర్యం ఉంటే. చెప్పకుండా మోడీకి మీ ముగ్గురు కలిసినారని చెప్పాడు. మళ్ళీ ఒకటి నరకాసుడు అంటే, ఒక రావణాసుడు అంటే, ఒక దుర్యోధనుడు అంటే. అంత అమ్మడవుతారా? ప్రజెంట్ ఏమనుకుంటా గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఆమె కళ్ళవట్ అయింది అమ్మాయికి. ఆమె ఒకసారి చెప్తా ఉంది, గొర్రెలు కొనేట్టు కొన్నాం మీ పని సంవత్సరం మళ్ళీ ప్రజలు కూడా గొర్రెలు చేస్తారా కొన్నికి? ఏమే టాటా వాడు ఓడిపోయినాడా? మళ్ళీ ఎలక్షన్ పోలేవాడు. భార్గవ వారి కంపెనీలో పనిచేసే 1967లో సౌత్ బాంబే నిలబడాడు. మరి కంపెనీలో పనిచేసేవాడు గెలిచాడు. టాటా ఓడిపోయాడు. డబ్బు పనిచేయదు, అహంకారం పనిచేయదు రాజకీయాల్లో. సభ్యశ్రీ కానీ మర్యాద ఉంటే రాజకీయాలు ప్రజలు కొట్టేస్తారు. అహం అంటే ఏర్పాటు. నీకంటే డబ్బులు ఎంతమంది చక్రవర్తులు పోయినారు. మొగల్ ఫ్యామిలీ అడుపుది ఉందని చెప్పి అది వచ్చింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.